పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారటానికి ప్రధాన కారణాల్లో ఛాయ్ ఒకటి. అంటే పాక్ ప్రజల్లో ఛాయ్ అలవాటు కారణంగా ఆ దేశం టీ పొడి చక్కెరను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంది. ఇది విదేశీ మారకం కరిగిపోవటానికి కారణమైతే చక్కెర ఎక్కువగా వాడితే ఏమవుతుంది? షుగర్ వస్తుంది. అలా మధుమేహం బారిన పడ్డ వారి కారణంగా ఆ దేశ జీడిపి నేల చూపులు చూడటం గమనార్హం. పాకిస్తానీలు ఛాయ్ ఎక్కువగా తాగుతారు. ఏ ఇద్దరు మిత్రులు కలిసినా ఛాయ్ తాగాల్సిందే. ఇంటికి చుట్టం వచ్చినా మిత్రులు వచ్చినా టీతో ట్రీట్ జరగాల్సిందే. పని ప్రదేశంలో ఛాయ్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లలో ఛాయ్. ఇలా పాకిస్తానీల జీవితం ఛాయ్తో ముడిపడి ఉంది. అందుకే $600 మిలియన్ విలువైన టీ పొడి పాక్కు నిత్యం దిగుమతవుతోంది. తేయాకును పండించే వాతావరణం పాక్లో లేకపోవడంతో ఎక్కువగా ఛాయ్ పొడి కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ఏటా ప్రతి పౌరుడు సగటున కేజీన్నర మేర టీ పౌడర్ను వినియోగిస్తాడనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే సగటున ఒక పౌరుడు రోజుకు 4-5 సార్లు ఛాయ్ తాగుతాడన్నమాట. ఈ లెక్కన ప్రతిరోజు సగటున 60 గ్రాముల పంచదారను సేవిస్తున్నారు. పాకిస్తాన్ రికార్డుల ప్రకారం 1.5 మిలియన్ హెక్టార్లలో చెరకు సాగున్న గడిచిన 5 ఏళ్లుగా. అయితే అకాల వర్షాలు లేదంటే కరువు కాటకాలతో దిగుబడి అంతంతగానే ఉంది. కొద్దో గొప్పో సింధు, దాని ఉపనదులు చెరకు రైతులను ఆదుకున్న ఆపరేషన్ సింధు తర్వాత భారత నీటిని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం పంచదార కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీని ఖరీదు $4 బిలియన్ ఉన్నట్లు పాక్ పత్రిక ది డాన్ ఇటీవల ఓ విశ్లేషణను ప్రచురించింది.